సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు కానీ హౌ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ గెట్స్ అపాయింటెడ్ ఇవి చూసాం. సో ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ వీళ్ళు ఆన్ వాట్ బేసిస్ విల్ దే గెట్ అపాయింటెడ్ అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ సీనియారిటీ. సీనియారిటీ ఎందులో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, సుప్రీం కోర్టులో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నాడు ప్లస్ 33 అదర్ జడ్జెస్ ఉన్నారు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మొత్తానికి టోటల్ స్ట్రెంత్ అంటే 34. ఈ 34 మెంబర్స్లో సీనియర్ మోస్ట్ పర్సన్ ఎవరంటే ఇతను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ప్రజెంట్ చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏదైతే ఉన్నాడో ఈయన అందరికంటే సీనియర్ మోస్ట్ అన్నట్టు. సో ఈ 33 మెంబర్స్ ఉన్నారు కదా, వీళ్ళని కూడా సీనియారిటీ ప్రకారం పెడితే 1, 2, 3, 4 అలా ర్యాంకింగ్స్ ఉంటాయి కదా. ర్యాంకింగ్స్ పెట్టుకుంటూ పోతే చివరగా 33rd పర్సన్ ఉంటాడు. ఫైన్. ఇప్పుడు సంజీవ్ ఖన్నా గారు రిటైర్ అవుతాయి, సో హీ గెట్స్ రిటైర్డ్. ఇప్పుడు ఈ 33 మెంబర్స్లో ఫస్ట్ సీనియర్ పొజిషన్లో ఉన్నారు కదా ఈ 1 అనే పర్సన్, హీ విల్ కమ్ హియర్, ఇక్కడికి వచ్చేస్తారు. సో ఇలా ముందుకు వెళ్ళిపోతుంటే లాస్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 32nd పొజిషన్కి వెళ్ళిపోతారు. 33rd ఖాళీ. ఇప్పుడు ఈయన కూడా రిటైర్ అయిపోతే నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఈయన సీనియర్, హీ విల్ బికమ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇలా కంటిన్యూ పోతూ ఉంటే ఇట్లా కింద ఏవైతే ఖాళీ అవుతున్నాయో ఈ వేకెన్సీని ఫిల్అప్ చేయడానికి కొత్త వాళ్ళు వస్తారు. సో వీళ్ళందరితో పోల్చితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లో జూనియర్ అన్నట్టు. సో ద టైమ్ విల్ కమ్, ఇవాళ 33rd పర్సన్ గా అపాయింట్ అయిన పర్సన్ రేపు సీజే అవ్వచ్చు. అంటే మేబీ ఒక్కొక్కసారి అవ్వకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 65 ఇయర్స్ వచ్చేంత లోపు ప్రజెంట్ ఒక సీజీఐ ఉన్నారు, వాళ్ళకి ఆల్మోస్ట్ 65 ఇయర్స్ వచ్చాయంటే దే లూజ్ దట్ ఛాన్స్ అన్నట్టు. అట్లా సీనియారిటీ ప్రకారం సుప్రీం కోర్టులో కానీ హైకోర్టులో కానీ చీఫ్ జస్టిస్. సో ఇప్పుడు మనం సుప్రీం కోర్ట్ చూసాం అండ్ ద సేమ్ థింగ్ విల్ ఆల్సో బి ఫాలోడ్ ఇన్ కేస్ ఆఫ్ హైకోర్ట్ ఆల్సో. సో హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ చీఫ్ జస్టిస్ ఎలా అపాయింట్ అవుతారా అంటే సీనియారిటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ఏమైందంటే 1973లో సో ఏఎన్ రే ఆయన ఇప్పుడు ఈ చీఫ్ జస్టిస్ ఉన్నాడు కదా, ఈయన రిటైర్ అయిపోయాడు. సో ఇప్పుడు ఈ ఏఎన్ రే అనే పర్సన్ 4th ప్లేస్ లో ఉన్నాడు. ఈయన కంటే ముందు ఆ ముగ్గురు సీనియర్ జడ్జెస్ ఉన్నారు, వాళ్ళని కాదు అని చెప్పేసి ఈ ఏఎన్ రేని డైరెక్ట్ గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేశారు. దాట్ బికమ్ అ బిగ్ కాంట్రవర్సీ. సో తర్వాత ఎంయూ బేగ్, ఆయన కంటే ముందు ఒక జడ్జ్ సీనియర్ జడ్జ్ ఉన్నా కానీ వాళ్ళని కాదు అనుకొని ఎంయూ బేగ్ ని చీఫ్ జస్టిస్ గా అపాయింట్ చేశారు. ఈ రెండు కాంట్రవర్సీ అయ్యాయి. తర్వాత సుప్రీం కోర్టు 1993లో ఇప్పటి నుంచి సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ చీఫ్ జస్టిస్ అనే కాన్సెప్ట్, చీఫ్ జస్టిస్ ని అపాయింట్ చేసేటప్పుడు సీనియారిటీ రూల్ ఏదైతే ఉంటుందో దీన్ని కంపల్సరీ పాటించాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లో ఏమీ దీని గురించి మెన్షన్ లేదు, ప్రొవిజన్ కూడా లేదు. కన్వెన్షనల్ గా సీనియారిటీని ముందు కంటిన్యూ చేస్తున్నాం. సో కంపల్సరీ ఎప్పుడు చేశారంటే 1993లో సుప్రీం కోర్ట్ కంపల్సరీ చేశారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా.